కూతురు పొట్టి డ్రెస్ వేసుకుని వచ్చి, ఎలా ఉంది మమ్మీ ఈ డ్రెస్ అని అడుగుతుంది. తల్లి కింద నుండి పైకి చూసి, నా కూతురు ఏ డ్రెస్ వేసుకున్నా మోడరన్ మహాలక్ష్మి లాగా ఉంటుంది అంటుంది. అది సరే కాని, ఇప్పుడు నా బేబీ ఎక్కడికి వెళ్తుంది అంటుంది. నీకు ఆల్రెడీ చెప్పను కదా మమ్మీ, మా ఫ్రెండ్ బర్త్ డే అంటుంది. ఇంతలో వదిన వచ్చి, రెడీ అయిపోయావా బేబీ అంటుంది. కోడలి డ్రెస్ చూసి అత్తగారు షాక్ అవుతుంది. పార్టీకి లేట్ అవుతుంది, త్వరగా వెళదాం అని కొడుకు అంటే, ఒక్క నిమిషం ఆగురా అని తల్లి అంటుంది. ఎక్కడికి వెళ్తున్నారురా, ఈ డ్రెస్ ఏంటి, ఈ లోకం ఏంటి అంటుంది. ఇందులో తప్పేముంది అత్తయ్య, పార్టీకి వెళ్తున్నాం కదా, మీ అబ్బాయిని అడిగే వేసుకున్నా అంటుంది. ఈ బట్టలు వేసుకుని నువ్వు పార్టీలకి వెళ్తే మా ఇంటి పరువు ఏమవుతుందో తెలుసా, నా కొడుకు రేపటి నుండి బయట ఎలా తిరుగుతాడు అనుకుంటున్నావంటుంది. అది కాదు అత్తయ్య, ఇప్పుడు వెళ్లే పార్టీలో అందరూ ఇలానే వేసుకుని వస్తారు, అక్కడికి నేను చీర కట్టుకుని వెళ్తే నవ్వుతారు అంటుంది. ఎవరు నవ్వుతారు, నీ మొగుడు నవ్వుతాడా, లేదంటే నీ బాయ్ ఫ్రెండ్ నవ్వుతాడా, నా కొడుకుని అమాయకుడిని చేసి నీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నావ్ అని తిడుతుంది. తర్వాత ఏం జరిగిందో చూసే ముందు అత్తగారు స్ట్రిక్ట్ గా ఉంటే మంచిదో కాదో వీడియోకి లైక్ చేసి కామెంట్స్లో ఆన్సర్ చెప్పండి. చూద్దాం ఎంతమందికి మంచి అత్తగారు ఉందో. అమ్మా, తను ఈ డ్రెస్ వేసుకోను అంటే నేనే బలవంతంగా వేసుకోమని చెప్పాను, ఇందులో ఆమె తప్పు ఏమీ లేదు, తను మన ఇంటి గౌరవం ఎప్పటికీ పోగొట్టే కోడలు అవ్వదు అని భార్య గురించి గొప్పగా చెప్తాడు.